ఇన్నిన్ని పంచాదులతోని ఇంకో 30 నెలలు పవర్లుండి పాలన నడిపించుడంటే కష్టమే ఉన్నట్టుంది పొర్రి కాంగ్రెస్ పార్టీలకు. బయటోళ్ళతోని కొట్లాట అంటే బాగా జాప్తే ఎందాకైనా పోవచ్చు, ఎంత లోతైనా దిగొచ్చు. కానీ సొంత పార్టీ లీడర్లే ఆవేశాలతోని తోటి నాయకుల మీద తొడగొట్టుకుంటా పోయి హైకమాండ్ తన హై బీపీ చూయిస్తుంటే ఏం చెప్పుడు, ఏం చేసుడిగా. యాదాద్రి ట్రస్ట్ బోర్డు పేరు మీద అసోంటి కొత్త పంచాదే మోపైంది హ్యాండ్ పార్టీల మరి. కొత్త కొలువు తీరబోతున్న యాదాద్రి ట్రస్ట్ బోర్డు మీద పెద్ద పంచాయతీ నడుస్తుంది పోర్రి. ఆ లిస్టు ఎవరిని అడిగి తయారు చేసిరు, ఏ లెక్కన పోస్టులు ఇచ్చిరు అనుకుంటా పొట్టు పొట్టు కొట్లాట అవుతున్నది. ఇప్పటికే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా, పార్టీ సీనియర్ లీడర్గా నాకు ఏమి ఇజ్జత్ ఇచ్చినట్టు అనుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపానికి వచ్చిన ముచ్చట కూడా చూసినాము. ఇక ఆయనతో పాటుగా ఇంకొందరు హస్తం పార్టీ నేతలు మస్తు గరం అవుతుంటా నిన్న మొన్నటి దాకా మాటల దాకానే ఉన్న లొల్లి ఇప్పుడు కంప్లైంట్ కాయిదాలు ఇచ్చేదాకా పోయిందంటే చూడుర్రి. యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు మీద హైకమాండ్ కు ఫిర్యాదు చేసిరట తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్లా నిన్న వస్తుంది గట్టిగానే. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులకు మాట ముచ్చట కూడా చెప్పకుంటేనే కొత్త బోర్డును ఫిక్స్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. మీదికెళ్ళి గుళ్ళ మంత్రి కొండా సురేఖకు కూడా ఓ మాట కూడా తెలియదట నిన్నొస్తుండే వరకలా ఇంకింత పెద్దగా అవుతుంది పంచాది. ట్రస్ట్ బోర్డులో వినోద్ వెంకట స్వామిని కూడా చేర్చిరు. ఇప్పటికే వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి కూడా ఉన్నది. ఆయన కొడుకు ఎంపీగా ఉన్నాడు కూడా. అయినా మళ్ళా ట్రస్ట్ బోర్డులో వినోద్ పేరుని ఎట్లా పెడతారని కాంగ్రెస్ లీడర్లే కష్టం అంటున్నారట. ఇంకో దిక్కు చిరంజీవి ఇంటామే సురేఖను కూడా బోర్డు మెంబర్ గా చేసే వరకలా ఏపీతో సంబంధం ఉన్న ఆమెకు ఎట్లా పోస్ట్ ఇస్తారని కూడా సొంత కాంగ్రెస్ పార్టీ లీడర్లే అంతెత్తే గుర్తున్నారట. ఇప్పటికే మినిస్టర్ పోస్టుల మీద ఆశలు పెట్టుకుని క్యాబినెట్ విస్తరణ కోసం కళ్ళు కాయలు కాస్తే ఎదురు చూస్తున్న క్యాండిడేట్ల పంచాది ఇంత పెరుగుతున్నది. ఇదికెళ్ళి ప్రాజెక్టులు, పథకాలు, 6 గ్యారంటీల మీద మొన్న బండి భగీరథ్ పోక్సో కేసు మీద ఒక్కో కాంగ్రెస్ లీడర్ ఒక్కో తీరులో మాట్లాడే వరకలా వాళ్ళ దాంట్లో వాళ్ళకే వార్తలేదని కుల్లంకులా తెలిసిపోయింది. ఇక ఇవన్నీ చాలన్నట్టు ఇప్పుడు యాదాద్రి బోర్డు కొట్లాటోటి కొత్తగా మోపే వరకలా కాంగ్రెస్ పెద్ద లీడర్లు నెత్తి పట్టుకునే కాడికొచ్చిందట కథ. మరి హైకమాండ్ దాకా పోయిందని వస్తుంది కాబట్టి నిజంగానే పోతే అధిష్టాన సమిష్టిగా అందరిని పిలిచి క్లాస్ వీకి మాస్ వార్నింగ్లు ఇచ్చి పీస్తోని పనిచేసుకోరని బాస్టోన్తో చెప్తుందో లేదో చూడాలిగా.